నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. నోట్లో మనకి కొద్దిగా చిగుర్ల నుంచి బ్లడ్ వస్తుంది. లేదంటే పస్ ఫామ్ అయ్యి కొంతమందికి ఇలా పస్‌లాగా కూడా వస్తుంది. విపరీతమైన పెయిన్ వస్తుంది. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నోటికి సంబంధించినవి వస్తుంటాయి. చాలా వరకు నోరు క్లీన్‌గా ఉండాలండి. నోరు క్లీన్‌గా లేకపోయినా, గమ్స్ పర్ఫెక్ట్‌గా లేకపోయినా, అంటే నోటి నుంచి దుర్వాసన వస్తున్నాయి. ఇవన్నీ ఇంపాక్ట్ మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మీద, మెయిన్ ఆర్గాన్స్ మీద, హార్ట్ మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. నోరు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నోటి ద్వారానే అన్నం తీసుకుంటాం, నోటి ద్వారా నీళ్లు తాగుతాం. ఇవన్నీ స్టమక్‌లోకి వెళ్ళి డైజెషన్ అయ్యి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే మనకు డైజెషన్ స్టార్ట్ అయ్యేది కూడా నోటి ద్వారానే. గట్ హెల్తీగా ఉండాలి, పేగులు బాగుండాలి, స్టమక్ బాగుండాలి, ఆహార నాళం బాగుండాలి. వీటన్నీ బాగుండాలి లేదని డిసైడ్ చేసేది ఏంటి? మౌతే. ఎందుకంటే మనకి ఇంటి ద్వారం చూసి మన ఇల్లు ఎలా ఉందో అని చెప్తారు కొన్ని చోట్ల, పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఈ మాట. అలాగా మన నోరు ఎలా ఉందో బట్టి మనం డైజెషన్ సిస్టమ్ ఎలా ఉందని కూడా చెప్పొచ్చు. కాబట్టి నోటిని పరిశుభ్రంగా ఉంచడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా కేసెస్లో చెప్తుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత మంచిగా తులసి, పుదీనా నీళ్ళలో వేసుకొని మరిగించి ఆ మార్నింగ్ పుక్కలిచ్చండి వాటర్ని. ఆ వాటర్ని పుక్కలిచ్చడం వల్ల మన మౌత్ క్లీనింగ్ చాలా యూజ్ అవుతుంది. అండ్ బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి లవంగం. లవంగం గనక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, విటమిన్ కే ఎక్కువ ఉంటుంది, మ్యాంగనీస్ ఎక్కువ ఉంటుంది. ఏవి కావాలో చెప్పండి, అన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మౌత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రానియకుండా కాపాడతాయి. నోటి దుర్వాసనే కాకుండా నోట్లో ఉన్న చిగుళ్ళు కానీ, టీత్ కానీ స్ట్రాంగ్గా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది లవంగాలు. కాబట్టి రోజు మార్నింగ్ లేచిన బ్రేక్ఫాస్ట్ చేయడానికి 1 అవర్ ముందైనా పర్లేదు, బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా పర్లేదు, మంచిగా ఒక లవంగం నోట్లో వేసుకొని ఎప్పుడు మార్నింగ్ ఒక లవంగం, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక లవంగం నోట్లో వేసుకొని నములుతూ ఉండండి. చాలా వరకు తిన్న తర్వాత లవంగం తింటే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండవు. అసలు మెయిన్ థింగ్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, యాసిడ్ రిఫ్లెక్సెస్, తేన్పులు రావడం కానీ, బర్బ్స్ లాగా ఇలా తేన్పులు వచ్చేసి పుల్లటి తేను, అలాంటి సమస్యలు కూడా అద్భుతంగా పనిచేస్తుంది లవంగం. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? మౌత్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం లవంగం. సో నోరు ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే మంచిగా నీళ్లు తాక్కపోయిన పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొద్ది నేను ఎప్పుడైనా సరే నోటి దుర్వాసన కానీ, చిగుళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఫస్ట్ నేను అడిగే ఒక క్వశ్చన్, నీళ్ళు ఎంత తాగుతారని అడుగుతాం మనం. నీళ్ళు సరిగ్గా తాకపోతే మౌత్ ఎక్కడ ఉంటుందండి? మౌత్ హైడ్రేటెడ్గా ఉండాలి. కాబట్టి పళ్ళ సమస్యలు అండ్ మౌత్ నుంచి బ్యాడ్ బ్రీత్ రావడం కానీ, ఇలాంటి ఏ సమస్యలు, ఇండైజెషన్ ఇష్యూస్ కానీ, నోటికి సంబంధించిన ఈవెన్ దో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. లవంగాన్ని మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక లవంగం నోట్లో వేసుకొని నమ్ముతూ ఉండండి. ఎన్నో రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, లంగ్ ప్రాబ్లమ్స్ రావు, లివర్ ప్రాబ్లమ్స్ రావు, బ్లడ్ ప్యూరిఫికేషన్గా యూజ్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి యూజ్ అవుతుంది, మౌత్ చాలా క్లీన్గా ఉంచుతుంది. ఎన్నో రకాల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి లవంగాన్ని మనం రెగ్యులర్గా వాడడం వల్ల. కాబట్టి నీళ్ళు బాగా తాగండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మార్నింగ్ లేచాక బ్రష్ అయిన తర్వాత తులసి, పుదీనా నీళ్ళలో వేసుకొని మరిగించుకొని అదంతా పుక్కలించడం కానీ, ఆ వాటర్ తాగుతూ ఉండండి. అండ్ లంచ్ తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని నములుతూ ఉండండి. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు పడుకోవడానికి ముందు కూడా 4-5 లవంగాలు నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించుకొని తాగండి. దానివల్ల నిద్ర బాగా వస్తుంది అండ్ మౌత్ హైడ్రేటెడ్గా ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ బ్రీత్ ఉంటుంటుంది, బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది మౌత్ నుంచి. అది కూడా చాలా వరకు మన కంట్రోల్లోకి వస్తుంది. సో ఖచ్చితంగా చేయండి. నోటిని పరిశుభ్రంగా ఉంచండి. టీత్ బాగుంటేనే, మౌత్ బాగుంటేనే డైజెషన్ బాగుంటుంది, లంగ్స్ హెల్తీగా ఉంటాయి, హార్ట్ హెల్తీగా ఉంటుంది, లివర్ హెల్తీగా ఉంటుంది, ఎవ్రీ ఆర్గాన్ హెల్తీగా ఉండాలి. బ్లడ్ కూడా ప్యూరిఫై అవ్వాలంటే మౌత్ క్లీన్గా ఉండాలి. ఎందుకంటే మనం తినేదే నోటి నుంచి, నోటి ద్వారా పొట్లకి వెళ్ళి, పొట్ల నుంచి డైజెషన్ అయ్యి, పేగుల ద్వారా మనకి ఇంటెస్టైన్లోకి మన బాడీలో న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి, అక్కడ ద్వారా మనకి పేగుల ద్వారా మిగతా మొత్తం చెత్త అంతా మనకి యానస్ ద్వారా బయటికి రావాలి. సో ఈ ప్రాసెస్ అంతా బాగుండాలంటే మౌత్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తులసి, పుదీనా కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. కీరా కూడా బాగా తినండి, డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా తినండి, జామకాయలు కూడా బాగా తినండి. వీటి వల్ల మనకి మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.